నల్గొండ జిల్లా చిట్యాలలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రైల్వే బ్రిడ్జి కిందకు వరద నీరు చేరి 3 రోజుల పాటు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చిట్యాల మీదుగా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వేలాది వాహనాలు వెళ్తుంటాయి. రైల్వే బ్రిడ్జి కిందకి తరచూ వరద నీరు చేరి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ప్రస్తుతం తాత్కాలికంగా మరమ్మతులు చేశారు. శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు. చిట్యాల నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ నుంచి ప్రత్యక్ష ప్రసారంతో అందిస్తారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపైన అయితే వాహనాల రద్దీ అయితే నెలకొంటుంది. గత 4 రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకి నల్గొండ జిల్లా చిట్యాల పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి ఈ రైల్వే వంతెన కింద అయితే భారీగా వరద నీరు చేరింది. దీంతో మొత్తం కూడా గత 4 రోజుల క్రితం కూడా 3 రోజుల పాటు కూడా ఇక్కడ వరద నీరు చేరి తీవ్ర అంతరాయం అయితే ఏర్పడింది. ప్రస్తుతం అయితే ఇక్కడ 4 మోటార్లు ఏర్పాటు చేసి మొత్తం కూడా నీటిని అయితే తొలగిస్తున్నారు. అయినప్పుడు కూడా ఇక్కడ నీటి ఓట అయితే అలానే వస్తుంది. ప్రతిసారి కూడా వర్షం పడిన ప్రతిసారి కూడా చిన్నపాటి వర్షానికి కూడా ఇక్కడ నడుము లోతు నీరు అయితే చేరుతుంది. ప్రతిసారి కూడా అధికారులు స్పందించడం, మళ్ళీ ఇక్కడ చిన్నపాటి మోటార్లను ఏర్పాటు చేయడం, ఆ నీటిని తొలగించడం అయితే తాత్కాలికంగా అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ శాశ్వతంగా అయితే ఎటువంటి ఏర్పాట్లు చేయడం చెప్తే ఇక్కడ స్థానికులు వాహనదారులు అయితే వాపోతున్నారు. అయితే గత 3 రోజుల నుంచి కూడా నడుము లోతు నీళ్లు ఉన్నటువంటి ఇటు వాహనదారులు అయితే తీవ్ర అవసరం పడ్డారు. సుమారు ఇక్కడ ఈ చిట్యాల ప్రాంతం నుంచి కూడా సుమారు పెదకాపర్తి వరకు కూడా సుమారు 4 కిలోమీటర్ల మేర అయితే వాహనాలు అయితే నిలిచిపోయాయి. క్యూ కట్టిన పరిస్థితి కూడా నెలకొంది. ప్రస్తుతం అయితే ఇప్పుడు వాటర్ దగ్గర ఉన్నది కొంత సాఫీగా అయితే ఇక్కడ ప్రయాణం అయితే కొనసాగుతుంది. వర్షం పడిన ప్రతిసారి కూడా ఇదే పరిస్థితి అయితే నెలకొంటుందని చెప్పి కూడా ఇక్కడ స్థానికులు అయితే చెప్తున్నారు. ఇక్కడ ఈ చూడొచ్చు, ఈ మోరీలు మొత్తం కూడా నీటితోటి నిండిపోవడంతో ఇక్కడ ప్రధానంగా ఈ సమస్య అయితే ఏర్పడుతుంది. దీని పక్కనే పోతురాజు కుంట ఉంటుంది. ఆ కుంట మొత్తం కూడా కబ్జాకు గురవడం, తర్వాత అక్కడ మొత్తం కూడా ఒక డంపింగ్ యార్డ్ తలపించడంతో నీరు ఇటు వెళ్ళని పరిస్థితి ఉంది. దీంతో ఇక్కడ ఈ రైల్వే వంతెన కింద మొత్తం కూడా నీళ్లు అయితే చేరుతున్నాయి. దీంతో ప్రయాణికులు అయితే తీవ్ర అవసరం పడుతున్నారు. ప్రస్తుతం అయితే ఇక్కడ మనతో పాటు ఈ రైల్వే వంతెన వద్ద అయితే కొంతమంది స్థానికులు ఉన్నారు. ఈ స్థానికులను అడిగి తెలుసుకోవచ్చు. అసలు ఇక్కడ ప్రధాన కారణం ఏంటి, ఎన్ని రోజుల నుంచి ఈ ఇబ్బంది తలెత్తుతుంది చెప్పండి. ఇక్కడ ఈ రైల్వే వంతెన కింద నీళ్లు ఎప్పటి నుంచి చేరుతున్నాయి, ఎన్ని రోజుల నుంచి ఇక్కడ ఇబ్బందిగా ఉంది, ఆ ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? 10 సంవత్సరాల నుంచి చిన్నపాటి వర్షానికి కూడా ఇక్కడ చాలా నీరు చేరి ప్రయాణికులకు కానీ, రాజకీయ నాయకులకు కానీ, హయ్యర్ అఫీషియల్స్ కానీ అందరికీ కూడా రాకపోకలకు చాలా ఇబ్బందికరంగా ఉంది. మొన్న వర్షాల కారణం వల్ల పెద్దకాపర్తి వరకు 6 కిలోమీటర్ల మేరకు హైవే స్తంభించిపోయింది. ఈ హైవే విజయవాడ రహదారి హైదరాబాద్కు ఉభయ రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమైన రహదారి. దీని మీద మొన్న రాత్రి పేషెంట్లు కూడా చాలామంది అవస్థల పాలయ్యారు. ఒక 10 కార్ల దాకా రిపేర్ అయినాయి, యాక్సిడెంట్స్ అయినాయి. 4 వెహికల్స్ ద్విచక్ర వాహనాలు కింద పడ్డారు. ఇప్పుడు మీరు లైవ్లో ఉండగానే మీ ప్రెస్ వాళ్ళ ముందల్లే 2 పడిపోయినారు. ఇది చాలా ఇబ్బంది ఉంది. శాశ్వత పరిష్కారం చేయాలని కోరుకుంటున్నాం. చెప్పండి, ఇక్కడ ఈ ఎన్ని రోజుల నుంచి వాటర్ నిలుస్తున్నాయి, ఎన్ని రోజుల నుంచి వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు, దీనికి ఎలాంటి పరిష్కారం చూపితే ఇక్కడ శాశ్వత పరిష్కారం కోరుతుంది? వాస్తవంగా వారం రోజుల నుంచి నీళ్లు నిల్వ ఉండడం వల్ల ప్రయాణికులకు తీవ్రమైనటువంటి ఇబ్బంది ఉన్నది. ద్విచక్ర వాహనాల దారులు అయితే మొత్తం నీళ్లలోనే పడిపోయేటటువంటి ప్రమాదం ఉన్నది. చాలామంది కింద పడి దెబ్బలు తాకిన పరిస్థితి కూడా ఉన్నది. నీళ్లు ఎక్కువగా ఉండడం వల్ల కార్లు కూడా పడవల మాదిరిగా ఊగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. పెద్ద వెహికల్స్ తప్ప చిన్న వాహనాల ప్రయాణికులకు మాత్రం అనేక ఇబ్బందులు అవుతున్నాయి. దీనికి అంతటికీ కారణం అసలు NH9 వాళ్ళు, నేషనల్ హైవే అథారిటీకి సంబంధించిన వాళ్ళు కొంత నిర్లక్ష్యంగా ఇందులో వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. గతంలో GMR వాళ్ళు ఉన్నప్పుడు, ఆ సంస్థ వాళ్ళు ఉన్నప్పుడు ఏ మాత్రం చిన్న గుంట ఉన్నా వెంటనే స్పందించి పని పూర్తి చేసేటటువంటి పద్ధతిలో ఉండే. కానీ ఇంత పెద్ద ఎత్తున వారం రోజులుగా నీళ్లు నిలుస్తున్నా వాళ్ళు చేసేటటువంటి పనులు మాత్రం నత్తనడకన్నా ఉన్నాయి, నిర్లక్ష్యంగా ఉన్నది. అటు నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు కానీ, సంబంధిత అధికారులు కానీ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల, లేకపోతే చేతులు కాలినాక ఆకులు పట్టుకున్న అనే చందంగా నీళ్లు పోయేటట్టుగా కొంత తాత్కాలిక ఉపశమనంగా పనులు చేస్తున్నారు తప్ప శాశ్వత పరిష్కారం కోసం మాత్రం ఎలాంటి పనులు చేయకపోవడం వల్ల అటు ప్రయాణికులకు ఇటు ప్రజలకు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉన్నది. చాలామంది ప్రయాణికులు పడిపోయి దెబ్బలు తాకుతున్నారు, క్షతగాత్రులు అవుతున్నటువంటి పరిస్థితి మాత్రం తీవ్రంగా ఉన్నది. ఇది ఇట్లనే ఉంటే చాలా ఇబ్బందికరంగా ఉన్నది అనేది మేము కోరుతా ఉన్నాం. చెప్పండి, ఇప్పుడు ప్రధానంగా ఇక్కడ నీరు ఎందుకు ఇక్కడ నిలవబడుతుంది, నీళ్లు వెళ్ళడానికి అవకాశం లేదా, ఎందువల్ల ఇక్కడ నీరు ఏదో స్టాగేజ్ అవుతుంది? ఇక్కడ పైకి వచ్చే వాటరు ఇక్కడ పోతురాజు కుంటలోకి వెళ్ళాలి. ఇక్కడ హైవే చేయడం వల్ల ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడం వల్ల అవతల పోయే వాటర్ ఇక్కడ నిలవడం వల్ల స్థానికంగా అందరికీ ఇబ్బంది అవుతుంది. గతంలో
438 సర్వే నెంబర్లో ఉన్నటువంటి పోతురాజు కుంటే 2 ఎకరాల చిల్లర ఉంటుంది. అది 20 గుంటల దాకా కబ్జా కావడం జరిగింది. అక్కడ మున్సిపల్ సిబ్బంది డంపింగ్ యార్డ్ చేయడం వల్ల అక్కడ వాటర్ అనేవి పోవట్లేదు. డంపింగ్ యార్డ్ ఈడికెళ్ళి ఎత్తేసి ఇక్కడ చిట్యాలలో ఉన్నటువంటి రైల్వే బ్రిడ్జ్ కింద శాశ్వత పరిష్కారం చూపెట్టాలని మేము చిట్యాల ప్రజల తరఫున కోరుకుంటున్నాం. చెప్పండి, మళ్ళీ ఇప్పుడు వర్షం పడుతుంది, మళ్ళీ వర్షం పడితే ఇప్పుడు పరిస్థితి ఇలానే ఉంటుందా? ఇక్కడ పరిస్థితి ఏంటి అసలు? మళ్ళా వర్షం పడితే పరిస్థితి ఇదే విధంగా కొనసాగుతుందని కానీ తెలియజేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి పోతురాజు చెరువు మీద అనేక అక్రమ కట్టడాలు కట్టడం వల్ల ఈ పోతురాజు చెరువులో డంపింగ్ యార్డ్ వేయడం వల్ల ఇక్కడ వర్షం నీళ్లు పోకుండా మనం ఆపేయడం జరిగింది. కానీ దీనికి శాశ్వత పరిష్కారం అంటే అక్కడ పోతురాజు చెరువు కుంట మీద కట్టినటువంటి మిల్లును తక్షణమే డిస్మెంటల్ చేసి అక్కడ ఉన్నటువంటి చెత్తని తొలగిస్తున్నట్టయితే ఆ పోతురాజు కుంట క్లీన్గా ఉండి ఇక్కడ పడినటువంటి నీరు కూడా ఆ పోతురాజు చెరువు నిండే అవకాశం ఉన్నది. కానీ ఇప్పుడు హైవే అథారిటీస్ వాళ్ళు కొంచెం నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఎందుకంటే ఇది నేషనల్ హైవే 65. ఇక్కడ ఉన్న పడ్డ వర్షం పోకుండా వీళ్ళు హైవే అథారిటీస్ వాళ్ళు ఈ నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీనికి శాశ్వత పరిష్కారం కావాలని మేము సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాము. చెప్పండి, ఇప్పుడు ఇక్కడ ఈ పరిష్కారం చూపించాలంటే నిన్న మన అధికారులు కూడా వచ్చారు. అధికారులు ఏమన్నారు? ఇప్పుడు ఏమైనా పరిష్కారం అయిందా ఇంకా కావలేదు? లేదండి, గతంలో వస్తున్నటువంటి మీడియాలో వస్తున్నట్టు చూసి అధికారులు వస్తున్నారు తప్ప శాశ్వత పరిష్కారం అయితే లేదు. ముఖ్యంగా నిర్మాణాలు తొలగించాలి, శాశ్వత పరిష్కారం అండర్ గ్రౌండ్ పైప్ లైన్ వేయాలి. ముఖ్యంగా పాదచారులకు, సైకిల్ మోటార్ వాళ్ళకు చాలా ఇబ్బంది జరుగుతుంది. ప్రధానంగా జిఎంఆర్ సంస్థ ఉన్నప్పుడేమో ప్రతి చిన్న గుంత ఉన్న పూడ్చేది. ఈ నేషనల్ అథారిటీ అయిన తర్వాత అస్సలు పట్టించుకోవడం లేదు. రోజుల కొద్దీ ఇప్పుడు కూడా మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. రోజుల కొద్దీ ఇలాగ జరుగుతుంది, ప్రమాదాలు జరుగుతున్నాయి, అది జరుగుతున్నాయి. ఎప్పుడైతే మీడియాలో వస్తున్నప్పుడే అధికారులు స్పందిస్తుంది తప్ప మిగతా టైంలో స్పందిస్తారు. దీని శాశ్వత పరిష్కారం కనుగొనకుండా మాత్రం మేమంతా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. నల్లగొండ జిల్లా చిట్యాల జాతీయ రహదారి హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్ళేటువంటి మార్గం గుండా ఇక్కడ రైల్వే బ్రిడ్జి దగ్గర మరి అండర్ పాస్ దగ్గర ఈ వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాల వల్ల వచ్చేటువంటి వరద నీరంతా కూడా ఈ అండర్ పాస్ దగ్గర నిలిచిపోవడం, అనేక వాహనాలన్నీ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయి ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. అధికారులు చూస్తున్నారు, వెళుతున్నారు తప్ప ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కార మార్గాన్ని ఈ అధికారులు కనుక్కుంటలేరు. ఈ రకంగానే ఉంటే కనుక అనేక మంది ప్రయాణికులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి ఉన్నది. వెంటనే ఈ వరద నీరంతా కూడా సమీపంలో ఉన్నటువంటి పోతరాజు కుంటలకు వెళ్ళే మార్గాన్ని క్లియర్ చేసి అక్కడ చెత్త డంపింగ్ యార్డ్ని ఏర్పాటు చేశారు. ఆ చెత్త డంపింగ్ యార్డును ఎత్తివేసి అక్కడ కుంటంతా కూడా ఆక్రమణకు గురవుతుంది కాబట్టి ఆ ఆక్రమణకు గురి కాకుండా కాపాడి ఈ వరద నీరంతా కూడా ఆ కుంటలకు వెళ్ళే మార్గాన్ని చూపినట్టయితే ఇక్కడ నీరు నిలవకుంటుంటుంది, ప్రయాణికులకు ఇబ్బంది కాకుంటుంటుంది. తక్షణమే అధికారులు చర్యలు తీసుకోవాలి. లేనట్లయితే రాబోయే రోజుల్లో ప్రజల పక్షాన ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం, హెచ్చరిస్తా ఉన్నాం. ఇది హైదరాబాదు విజయవాడ జాతీయ రహదారి పైన అయితే నిత్యం కూడా వేలాది సంఖ్యలో వాహనాలు వెళ్తుంటాయి. ప్రతిరోజు కూడా ఈ హైవే పైన సుమారు 20,000 నుంచి 30,000 వాహనాలు వెళ్తుంటాయి. అదే పండుగల అప్పుడైతే దసరా, సంక్రాంతి ఇలాంటి ఫెస్టివల్ సీజన్లో అయితే సుమారు 80,000 నుంచి 90,000 పైగా ఇటు వాహనాలు వెళ్తుంటాయి. ఈ మార్గం నుంచే ఈ వాహనాలు వెళ్తుంటాయి. అయితే ఎక్కడైనా ఏదైనా చిన్న సమస్య అయితే కిలోమీటర్ల మేర అయితే వాహనాలు నిలబడతా పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతం అయితే ఈ నల్గొండ జిల్లా చిట్యాల పట్టణ కేంద్రంలో అయితే ఇటు ఒకవైపు ఫ్లైఓవర్ నిర్మాణాలు కొనసాగుతున్నాయి, మరోవైపు ఈ రైల్వే వంతెన వద్ద అయితే ఈ వరద నీరు చేరడంతో వాహనాలు నిలుస్తున్నాయి. దీంతో ఇక్కడ వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాధారణంగా అయితే ఇక హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళాలంటే సుమారు 4 గంటల్లో అయితే ప్రయాణం చేయవచ్చు. అయితే గత 4 రోజుల నుంచి కూడా ఇక్కడ రైల్వే అండర్ పాస్ వద్ద వరద నీరు చేరడంతో తీవ్ర అవస్థ అయితే ఇబ్బంది పడుతున్నారు. వెంటనే అధికారులు స్పందించి ఇక్కడ శాశ్వత పరిష్కారాలు చూపించాలని చెప్పి అయితే అధికారులు కోరుతున్నారు. ఇది ఇక్కడ ఉన్న తాజా సమాచారం. ఓవర్ టు యు. ధన్యవాదాలు ఈశ్వర్.